దేవుని కోసం ఎలా బ్రతకాలి అనే మెసేజ్ చెప్పుకుందాం. ఈరోజు ముందుగా పాట పాడుకుందాం. చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా, పరిపూర్ణత సంకల్పములో నన్ను నడిపించుమా. నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా, పరిపూర్ణత సంకల్పములో నన్ను నడిపించుమా. నీ ఉద్దేశములు ఉన్నతమైనవి, నీ ఆలోచనలు గంభీరమైనవి. నీ ఉద్దేశములు ఉన్నతమైనవి, నీ ఆలోచనలు గంభీరమైనవి. చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా, పరిపూర్ణ సంకల్పములో నన్ను నడిపించుమా.
నడిపించుమా నీ పరిపూర్ణ సంకల్పములో నన్ను నడిపించుమా నీ ఉద్దేశములు ఉన్నతమైనవి నీ ఆలోచనలు గంభీరమైనవి నీ ఉద్దేశములు ఉన్నతమైనవి నీ ఆలోచనలు గంభీరమైనవి నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనస్సుతో నా పూర్ణ శక్తితో యేసు నిన్నే ప్రేమింతును నీ ఆజ్ఞలను కైకొందును యేసు నిన్నే ప్రేమింతును నీ ఆజ్ఞలను కైకొందును. హల్లెలూయా స్తోత్రం. ఈరోజు మనం దేవుని కోసము ఎలా బ్రతకాలి, మనుషుల కోసం కాదు కానీ మనుషుల కోసము బ్రతుకుతాం. ఎప్పుడైతే దేవుని కోసం మనం బ్రతుకుతామో అప్పుడు మనుషుల కోసం కూడా బ్రతకగలము. ప్రతి ఒక్కరిని కూడా అనారోగ్యంలో ఉన్న, ఎటువంటి సమస్యలో ఉన్న వాళ్ళని భూలోకంలోనే కాదు పరలోకం తీసుకువెళ్ళడానికి మనము దేవుని బిడ్డలుగా బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. ఈ విషయాలు చాలా మందికి తెలియక అసలు దేవుని రాజ్యం ఒకటి ఉంది, మనం చనిపోతే మనం ఎక్కడ ఉంటాము అనే విషయాలు చాలా మందికి తెలియదు. కాబట్టి ఎంతసేపు భూ సంబంధమైనవే వెతుకుతూ ఉంటారు, భూ సంబంధమైన ఆశీర్వాదాలే వెతుకుతూ ఉంటారు. కాబట్టి భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనేవి మనతో రావు. కాబట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం ఎప్పుడైతే వెతుకుతామో దేవునికి ఇష్టంగా ఉండడానికి దేవుని ఆజ్ఞలు పాటిస్తాం. దేవుని ఆజ్ఞలు అంటే దేవుని మాటలు వింటాం, దేవుని కోసం బ్రతుకుతాం. అలా బ్రతికినప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రతి ఒక్కరి బిడ్డల్లో అది మతము కులం భేదం లేకుండా అందరినీ ప్రేమిస్తారు, దేవుని మనసు కలిగి ఉంటారు. కాబట్టి అందుకని మనం దేవుని కోసం బ్రతకాలి. దేవుడు అందుకే ప్రాణం అందరి కోసం ఆయన బ్రతికాడు. మన కోసం మతం కులం భేదం లేకుండా మానవాళి అందరి కోసం కూడా ప్రాణం పెట్టాడు ఆయన మనసు ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని కోసం బ్రతకగలరు. ఎవరి కోసం బ్రతకాలి చెప్పండి? దేవుని కోసం బ్రతకాలి. ఆ విషయాలు మనం నేర్చుకుంటాం. అలాగా నీ చిత్తం సంపూర్తిగా నాలో జరిగించి ప్రభువా, సంపూర్తిగా ఉండాలి. ఇటు సైడ్ లోకం, అటు సైడ్ దేవుడు, రెండు కాదు. దేవుడు ఏంటి ఉండాలి? సంపూర్తిగా ఉండాలి. అంతే కదా, సగం పాపము, సగం లోకము, సగం దేవుడు కాదు. అలాగా దేవుడు అలా ఉన్నాడా? ఒకసారి ఆలోచించాలి. దేవుడు అలా లేడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చారు. తండ్రి చిత్తం ఏంటంటే దేవుడి పిల్లలందరూ కూడా యుగగాలు దేవునితో ఉండాలని ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. చిత్తము నెరవేరిస్తేనే దేవుని రాజ్యం అని వాక్యం చెప్తుంది. అర్థమైందా? దేవుని చిత్తము నెరవేరిస్తేనే. మత్తయి 7వ అధ్యాయము 21వ వచనంలో ఉంది ఆ మాట. ఏముంది ఆ మాట? తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారని ఉంది. కాబట్టి ఇప్పుడు 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి నా సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన వీధులను చేపట్టుడి అని దశలోనికే పత్రికలు
పౌలు గారు రాస్తున్నారు ఏమని? కాబట్టి సహోదరులారా మీరు నిలకడగా ఉండండి. నిలకడ అంటే ఏంటి? నిలకడగా ఉండడం అంటే దేవునితో బ్రతకడానికి సిద్ధంగా ఉండడం. అక్కడొక్క కాలు ఇక్కడొక్క కాలు వేసి నడిస్తే దేవునికి ఇష్టంగా ఉండలేము కదా. దేవుడు పరిశుద్ధుడు కదా, మనం కూడా అలాగే పరిశుద్ధంగా ఉండాలి. నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కాబట్టి సహోదరులారా మీకు బోధింపబడిన విధులను, ఏంటవి? బోధింపబడిన విధులను, బోధింపబడిన విధులను మీరు చేపట్టడి. దేవుడు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు మీరు, ఆ విధులు అంటే దేవుని మాటలు చేపట్టుడి అని చెప్తున్నారు. మన ప్రభువైన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణీయ శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక అన్నాడు. అప్పుడు వాక్యం అనే దేవుడు స్థిరంగా ఉంటాడు మీలో. అప్పుడు ఏంటంటే లోకము, పాపము, శాపము అనేది మిమ్మల్ని ఏలుబడి చేయదు. అవి ఉన్నప్పుడు ప్రార్థన చేసిన విడుదల రాదు. అర్థమైందా? ఆ విడుదల అనేది రావాలంటే ఆ విధంగా ఉండమని చెప్తున్నారు. కాబట్టి రోమ 16:17 సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడే అని చెప్తున్నారు. జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఏది వింటున్నాం. ఎక్కడైనా దేవుడే ఉన్నాడు కదా అనుకుని దండం పెట్టుకొని వచ్చేస్తారు, కానీ అసలు దేవుడి మనసులో ఏడు ఉంది? దేవుడి మనసులో ఏటుంది? దేవుడి కోసం బ్రతకాలని, నువ్వు బ్రతికే ఇంకోళ్ళు బ్రతికించాలి, నువ్వే ఆశీర్వాదకరంగా ఉండి ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా మార్చాలి. నిజమైన ఆశీర్వాదం ఏంటి? యుగాలు దేవునితో ఉండడం, అది నిజమైన ఆశీర్వాదం. అలా మనం ఆశీర్వాదకరంగా మారాలి అని ఇక్కడ పౌలు భక్తుడు రోమ 16:17 సహోదరులారా మీరు నేర్చుకున్న బోధను వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి అని చెప్తున్నాడు. వారిలో తొలగిపోమంటున్నాడు దేవుడు. అలా నేను కూడా చిన్నప్పుడు నుండి అటువంటి బోధలో పెరిగిన తర్వాత ఏం జరిగింది? ఆ లోకానుసారమైన అవి చిత్రాలు, నేరాలు, ఘోరాలు ఏం జరుగుతుంది అనే టెన్షన్ మీద ఇవన్నీ కూడా సీరియల్స్ ఏంటంటే అవి ఏమి మార్చవు. ఇంకా ఎక్కువ వాటి నుండి నేర్చుకునేది ఏమీ లేదు. నేర్చుకోలేదు కాదు కదా, దుష్టుడు కూడా చేస్తారు. ఎందుకంటే దేవుడి కోసం బ్రతికే వాళ్ళు అందులో లేరు కదా, వాళ్ళందరూ యాక్టర్సే. కానీ దేవుడు నిజంగా చేస్తాడు. అది టెంపరీ. అవి చూసి మనం ఏంటంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అందులో ఎంతో పాపం ఉంది, శాపం ఉంది. కాబట్టి నేను దేవుడిని అడిగాను, చేతులకు ప్రమాణం చేసి, దేవా నాకు ఆ భక్తి నేర్పించు అనగానే దేవుడు అటువంటి బోధ నుండి దేవుడు నన్ను తొలగించి ఆ భక్తి నాకు నేర్పించాడు. నేనే సాక్ష్యం. నేనే అది దేవుడితో నేను బ్రతకకపోతే, దేవుడి కోసం నేను బ్రతకకపోతే నేను ఎలా బ్రతుకుతాను అనే ఆలోచనతో అవి చూసినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకున్నాను. దేవా నాకు తెలియదయ్యా, నన్ను క్షమించయ్యా అది ఒప్పుకున్నప్పుడు దేవుడు ఒక సినిమా ఒక సినిమా జలకన్య దాన్ని చూపించారు. దానికి పేక దగ్గర పోర్టబుల్ టీవీ ఉంది. అంటే చిన్నవే నేను చూడటం కూడా తప్పు. అంటే నా దేవుడు నన్ను ప్రేమించి నేను దేవుడి కోసం బ్రతకాలని ఒక ఆశ కలిగి
నుంచి కూడా అది చూసి ఆనందిస్తున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. కానీ దేవుని ప్రజలు ఎలా రక్షించాలి, ఆ ఆశీర్వాదకరమైన జీవితం యుగగాలు దేవుడితో ఎలా ఉండాలి, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడితో ఉండాలి అంటే మనము దేవుడి కోసం అటువంటి బిడ్డల విషయంలో మనమే ఆశీర్వాదకరంగా మారి వాళ్ళు కూడా మారేలాగా చేయాలి. అలాగ చేయాలని దేవుడు వాళ్ళ నుండి తొలగిపోండి అని చెప్తున్నారు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది అన్నమాట. ఒక మాట 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. కీర్తనలు దావీదు భక్తుడు రాస్తున్నాడు. ఆయన ఏంటంటే ఆయన కోసం దేవుడు ఏం సాక్ష్యం చెప్పాడు? దేవుడే మన కోసం సాక్ష్యం చెప్పాలి. నా హృదయానుసారుడు. ఎందుకు చెప్పాడంటే పరుగులు తీసే పాదాలు నీ ఆలయానికి, నీ సన్నిధికి పరుగులు తీసే పాదాలు నాకు ఇవ్వండి ప్రభా అని అడిగాడు. అడిగినందుకు అదొకటి అడిగాడు. ఇంకొకటి ఏంటి అడిగాడంటే చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయడానికి ఒక వరం అడిగాడు. దేవుని సన్నిధి ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఏంటంటే దేవుని కోసం బ్రతకడానికి ఆశీర్వాదకరంగా మారుతారన్నమాట. ఇప్పుడు అలాగా తొలగిపోవడం వలన జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? అలాంటి బోధకుని తొలగిపోతే కీర్తనలు ఆ పరిస్థితులను తొలగిపోయిన భక్తుడు దావీదు గారు అభిషేకంతో ఉండి కూడా పాపము చేశాడు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని ఆత్మతో నింపబడి పాటలు పాడుతూ దేవుని కంటే ఇష్టపడుతున్న బిడ్డ కూడా తన ద్వారా పాపం జరిగింది, తెలుసు కదా. కాబట్టి 26వ అధ్యాయంలో మీకోసం చదువుతున్నాను, చూడండి. యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చెయ్యను. దేవుడు ఉన్నాడని ఒక భ్రమలో ఉంటారు వారు. దేవునికి మరి వ్యర్థమైన ఆరాధన చేస్తారని మార్పు 7వ వచనంలో ఉంది, మత్తయి 15వ అధ్యాయంలో ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలను వ్యర్థంగా ఆరాధిస్తారు. వారి పెదవులతో కనపరుస్తున్నారు కానీ నా హృదయం వారికి దూరంగా ఉంది. అంటే దేవుని చిత్తమేంటి వాళ్ళకి తెలియదు. దేవునితో యుగగాలు జీవించాలి నేను అనే విషయం తెలియకుండా ఆరాధన చేశాడు. ఒకప్పుడు నేను చేశాను, దావీదు భక్తులు కూడా ఒకప్పుడు చేశారు. నాకు కూడా ఫస్ట్ పాటల వరమే దేవుడు ఇచ్చారు, నన్ను అభిషేకించారు. కానీ ఇంటిలో ఉన్న బాధలు, ప్రతి ఒక్క కుటుంబాల సమస్యలు అనేవి ఉంటాయి. అవన్నీ ఎలా పోతాయంటే ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో, నీతిని రాజ్యాన్ని వెతుకుతారో, నీకు పరలోకం తెలుసు ఆయనకి నీకేది కావాలో అంటున్నాడు. ఆయనకి ఇష్టమైన చేసినప్పుడు ఆయన నీ కోసం ఆలోచిస్తాడు, నీ కోసం నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ నడిపించకపోయినా పర్వాలేదు, నన్ను రక్షించకపోయినా పర్వాలేదు అని చెప్పి నెబుకద్నెజరు మరి అగ్నిగుండంలో వేసేస్తానంటే, ఆయన శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని వేసేస్తానంటే వాళ్ళు ఏం చేశారు? అదే మాట చెప్పారు. నా దేవుడు రక్షించకపోయినా మేము ఆ విగ్రహానికి నమస్కారం చెయ్యము. విగ్రహం అంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తా అదే విగ్రహం. అది మనిషి అయినా కావచ్చు, వస్తువైనా కావచ్చు, బొమ్మలైనా కావచ్చు. విగ్రహం దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు మనుషుల కోసం మీరు బ్రతుకుతారు. మనుషుల్లో ఎన్ని బాధలు ఉన్నా మీరు వెళ్ళి ప్రేమగా వాళ్ళని సందర్శించి దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యాన్ని నడిపించగలరు. ఎవరైతే దేవుని మాటలు వింటారో వాళ్ళకి మాటలు అర్థమవుతాయి. కాబట్టి పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చెయ్యను, దుష్టుల సంఘము నాకు అసహ్యము.
ఎవరి సంఘము? దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. దేవుడిని భక్తి చూపిస్తారు, కానీ ఇది లోకము దేవుడు ఉన్నారనుకో, శరీరానుసారమైనవి వాటి మీద మనసు పెట్టుకుని అవే దేవుడిని అడుగుతా ఉన్నారనుకో, వాళ్ళు ఏంటంటే భక్తిహీనులు అని లెక్క వస్తుంది. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందురు అని ఉంది. అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పి బాధపడతారు, కానీ భక్తిహీనత నుండి విడుదల పొందుకుందామని అని ఉండదు. నీతి మంతులు దాక్షిణ్యం కలిగి అప్పిస్తారని ఈ కీర్తనాకారుడే మాట్లాడాడు. కీర్తనలు 37వ అధ్యాయం 11వ వచనంలో, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహు క్షేమము కలిగి సుఖించెదరు. క్షేమము, సుఖము ఎక్కడుంది? దీన మనస్సు ఉంది. ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఇటువంటి విషయాలు నేర్పించాలి. వాళ్ళలో దేవుడు ఉండి వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఎందుకు? భక్తిహీనుల నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కోరుకుదురు. నీతిమంతులు వైపు చూసి భక్తిహీనులు ఏం చేస్తారు? వాళ్ళ మాట వినరు కాదు కదా, పళ్ళు కోరుతారంట, దురాలోచన చేస్తారంట. ఎందుకు? దీనులు భూమిని స్వతంత్రించుకుంటున్నారు, వాళ్ళు బహుక్షేమంగా ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారు, దేవుని కోసం చక్కగా బ్రతుకుతున్నారు అని భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేదురు, వారిని చూచి పండు కొరుకుదురు. దీనులను దరిద్రులను పడద్రవేటికై యథార్థంగా ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, బిల్లెక్కి పెట్టి ఉన్నారు. అలా ఉంటారు భక్తిహీనులు. అలాంటి వారు మరి దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళకి దేవుడు అంత క్షేమం కలిగిస్తున్నాడు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. కాబట్టి నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలంలో నిలుచును. వారి స్వాస్థ్యము ఎవరి దగ్గరైనా కన్నీరు కార్చి ఒక బిడ్డ పాపంలో శాపంలో పడిపోయినప్పుడు వాళ్ళకి నేర్పించి, వాళ్ళకి దేవుని మాటలు, దేవుని కోసం బ్రతుకు, దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతారు అనే విషయాలు చెప్పినప్పుడు సదాకాలం అది స్వాస్థ్యం అన్నమాట. అది ఎవరు దొంగిలించలేదు. ఈ భూలోకంలో ధనము సంపాదించుకున్న అది ఉండదు, చిమ్మట కొడత. అది మన పరలోకంలో ధనము సిద్ధపరచుకోవాలి అని ఉంది. దాన్ని స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యం అంటే సదాకాలం నిలుస్తుందట. ఆపత్కాలంలో వారు సిగ్గునందరు, కరువు దినములో వారు తృప్తి పొందుదురు. ఇప్పుడు ఆపత్కాలంలో ఉన్నాము, అంచె దినాల్లో ఉన్నాము, నోవహు దినాల్లో ఉన్నాము. వారు సిగ్గునందరు, కరువు దినాల్లో వారు తృప్తిగా ఉంటారట, సురక్షితంగా ఉంటారని ముందు చదువుకున్నాం. భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసులు పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారి పొగవలే కనబడకపోదురు. పొగ ఎలాగైతే ఇప్పుడు వచ్చి మాయమైపోద్దా, అలాగ భక్తిహీనులు ఆశీర్వాదాలన్నీ చూసి మాయమైపోతారు. పొగలాగా భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలిందురు. అది కనబడకపోనట్లు వారు పొగవెల కనబడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందురు. 21వ వచనం. అప్పులు చేస్తారు భక్తిహీనులు. అది దేవుని గురించి అయినా చేయొచ్చు, కానీ తండ్రి చిత్తం ఏంటో తెలియకుండా అప్పులు చేస్తారు. ఎక్కువ జనాలు కావాలి, మీటింగ్స్ కట్టాలి, ఇదే దగ్గర చెప్పి భక్తిహీనులు తండ్రి చిత్తం ఏంటో ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, పరిశుద్ధాత్మను పొందుకోకుండా దేవుని మాటలు చెప్తారు. అది ఒక వ్యాపారంలా చేస్తారు. వాళ్ళు కూడా అప్పులు చేస్తారు. దేవుడు తెలిసిన వాళ్ళు చేస్తారు, తెలియలేని వాళ్ళు కూడా చేస్తారు. భక్తి దేవుల్లో ఉన్నాం కదా, దేవుడికే కదా మనం అప్పు చేసాం అనుకుంటారు. కానీ
ఇక్కడ భక్తిహీనుల కోసం దేవుడు మాట్లాడుతున్నారు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తులు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. దేవుని మాటలు వినలేనప్పుడు శాపం అనేది, పాపం అనేది దేవుని ఆజ్ఞలు పాటించకపోతుంది, వెంటాడుతుంది. మీకా మలాకి 3:9 ఉంది ఆ మాట. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన చెయ్యి పట్టుకున్నారు. ఎవరు దేవుని కోసం బ్రతకాలని ఒక ఆశ కలిగిన వాళ్ళు చెయ్యిని పట్టుకొని ఉంటాడు. మనుషుల వైపు చూస్తున్నారా? మనం మనుషుల వైపు చూస్తాం. నేను అలా మనుషుల వైపు చూశాను. కానీ దేవుడు నాకు భక్తి నేర్పించే ప్రభా అంటే దేవుడి కోసం బ్రతకడం నేర్పించాడు. అలా నేర్పించినప్పుడు దేవుడు చెయ్యి పట్టుకొని ఆయన ప్రతి వాళ్ళ విషయంలో కూడా ఆయన చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించావు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. నా అంతరంద్రియములను నీవే కలుగు చేశావు, నా ఎడల నీకున్న తలపు బహు విస్తారంగా ఉన్నాయి. దేవుని కోసం బ్రతికే వాళ్ళకి ఆ దేవుడు ఆలోచిస్తుంటాడు, నా బిడ్డ ఎలా ఉండాలి, నా బిడ్డ ఇంకో వీళ్ళని రక్షించాలి అని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. ఆయన కోసం బ్రతికే వారి కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. చాలా ఆయన తలంపులే బహు విస్తారం ఉన్నాయంట. అలా అన్ని తలంపులు పెట్టుకున్నాడంట మన కోసం. ఆయన కోసం బ్రతకాలి, అందుకని ప్రాణం పెట్టాడు ఆయన. అది గమనిస్తున్నారా సంగమా? నువ్వు గమనిస్తున్నావా అని అడుగుతున్నాడు దేవుడు మనల్ని. నీకు వేరుగా ఉంటే నేనేమీ చెయ్యలేను, ఆయన కోసం బ్రతుకుతేనే. నా ఇందు మీరు మీ అందు నా మాట్లాడి మీరు ఏదైతే అది ఇస్తారంటారు. నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరని యోహాను 15 ఉంటుంది. నీకు లోబడకుండా నేను వర్ధిల్లలేను అంటున్నాడు దావీదు భక్తుడు. రాశాడు ఆ కీర్తన, నేను లోబడకుండా నేను వర్ధిల్లలేను. మనం దేవునికి లోబడాలి, దేవుని కోసం బ్రతకాలి అని ఆయన ప్రాణం పెట్టాడు. స్నేహితుడిగా మనల్ని పిలిచాడు. దాసులుగా కాదు మీరున్నది, స్నేహితులుగా మిమ్మల్ని చేసుకుంటున్నాను. నా దేవుడు నాతో మాట్లాడాడు ఆ విషయం. ఎప్పుడైతే నేను దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడ్డానో, మనుషుల కోసం కాకుండా మనుషుల కోసం మనం బ్రతకాలి. వాళ్ళు కూడా దేవుడి బిడ్డలే, కానీ మనము ఆశీర్వాదకరంగా ఉండి దేవుని కోసం బ్రతికితే దేవుని బిడ్డలు కూడా ఆయన కోసం బ్రతికే వారిగా దేవుని రాజ్యం వెళ్ళే ఆశీర్వాదం అనేది యుగాల ఆశీర్వాదకరంగా అక్కడ కూడా దేవదూతలకి మనం బోధించాలి. అక్కడ దేవుని మహిమపరచాలి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దినము కూడా దేవుని రాజ్యంలో దేవుని మహిమ దేవదూతల మహిమపరచడానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోజు అపాయింట్ చేస్తాడు దేవుడు. దేవదేవతలకు మనం బోధిస్తాము, అనేక ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు అది దేవుడు నియమిస్తాడు. బోధ చేయడము, ఆరాధించడము, అక్కడ కూడా కొన్ని పనులు దేవుడు నియమిస్తాడు. ఇవి దేవుడికి తలంపులు అన్నమాట. యుగాలు నాతో ఉండి అక్కడ ఏవే పనులు చేయాలి ఇవన్నీ బయలుపరుస్తూ ఉంటాడు. ఇక్కడ పని చేస్తే, ఇక్కడ బ్రతికితే, భూలోకములు అలా బ్రతికితే బహు విస్తారములు మరి నీ ఇష్టమైన నాలో నెరవేర్చే ప్రభావం మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనం ఏం ప్రార్థన చేయాలి? నీ ఇష్టమే నా పట్ల నెరవేర్చే ప్రభా, నీ కట్టడలు నాకు బోధించే ప్రభా. మనుషుల కట్టడలు కాదు, మనుషులు ఆర్డర్ వేస్తారు, నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఇవన్నీ చేశాక ఇవన్నీ ఇలా చేస్తారు. కానీ అది సెకండ్ పార్ట్. ఫస్ట్ ప్రేమ, ఫస్ట్ దేవుడికి అడగవలసింది ఏంటంటే, దేవునికి లోబడకుండా, దేవానికి లోబడకుండా నేను వర్ధిల్లలేనయ్యా, కాబట్టి నీ కట్టడలు నాకు బోధించేయ్యా, నీ వాక్యంతో నన్ను నిలబెట్టి ప్రభా. వాక్యమైన దేవుడి వల్లనే మనం నిలబడతాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు, అవమానాలు, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, మరిగా కొండ మీద ప్రసంగంలో ఉంది 5వ అధ్యాయంలో, మత్తయి 5వ అధ్యాయంలో, నీ వాక్యముతో నన్ను
ప్రభా, నీ ఇష్టమే నాలో నెరవేర్చే ప్రభా అని చెప్తున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. కాబట్టి ఆయన ఇష్టము జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తారంట, మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు సంఘముల గురించి లెక్క అప్పచెప్పవలసిన దినాల్లో ఉన్నాము. ఏ దినాలు ఉన్నాము? ఎక్కడ ఎక్కడ లెక్క అప్పచెప్పాలి? దేవుని న్యాయపీఠం. ఈ విషయాలన్నీ కూడా చెప్పేస్తే వినేసి వెళ్ళిపోతాను కాదు. ఈ విషయాలన్నీ కూడా న్యాయపీఠం మీద లెక్క అప్పచెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా న్యాయపీఠం దగ్గర లెక్క అప్పచెప్పాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 మనం చెప్పుకున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పినావు, మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేవునితో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. ఆ న్యాయపీఠం దగ్గర మనం లెక్క అప్పచెప్పాలి. ఏంటి లెక్క అప్పచెప్పాలంటే మానవులందరూ కోసం దేవుడి యొక్క తీర్పు అనేది జరుగుతుంది. దానికోసం లెక్క అప్పచెప్పాలి. 7 తీర్పులు ఉన్నాయి. అందులో మానవులందరి కోసం క్రీస్తు పొందిన తీర్పు. ఆయన ఆ విషయాల్లో లెక్క అప్పచెప్పాలి. మళ్ళీ 2వదిగా కృపా సింహాసనం దగ్గర తీర్పు. అంటే బలారాధన మనం తీసుకుంటాం కదా, ప్రార్థన ఎందు సహవాసం అందు రొట్టె విచ్చుటది ఎడతెక్కండి ప్రార్థన ఎందు. అక్కడ ఏంటంటే మీరు విమర్శించుకునే దేవుని బలారాధన తీసుకోమని అన్నారు. అది 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఉంటుంది. కృపా సింహాసనం దగ్గర, అది కృపా సింహాసనం అన్నమాట. ఈ బలిపీఠము బలారాధన ఏంటంటే కృపా సింహాసనం దగ్గర తీర్పు. 3వదిగా మనం అందరం కూడా న్యాయ సింహాసనం దగ్గర తీర్పు. ఎప్పుడు జరుగుతుందంటే రహస్య రాకడలో 2 రకాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. ఒకటి రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. రహస్య రాకడలో మరి అది ఎక్కడో 1 కొరింథీ 15:51 వచనంలో ఉంది. మధ్య ఆకాశం మనం వెళ్తాం. తర్వాత క్రీస్తు న్యాయపీఠం దగ్గర వ్యక్తిగతంగా పర్సనల్గా నిలబడి లెక్క అప్పచెప్పాలి. ఈ రోజంతా నువ్వు వెయిట్ చేశాను, ఏ విషయంలో నువ్వు కన్నీరు కార్చావు, ఎంతమంది బిడ్డలకి నువ్వు రోగులుగా ఉన్నప్పుడు వాడికి ప్రార్థన చేశావు, ఆ రోగం నుండి విడుదల పొందుకోగానే వాడు వచ్చారా, గాలికి చదవకుండా పొట్టిలాగా ఎగిరిపోయారా, వాళ్ళ కోసం నువ్వు కన్నీరు కార్చావు. ఇటువంటివి దేవుడు ఆ న్యాయపీఠం ముందు లెక్క అప్పచెప్పాలి. మధ్య ఆకాశం వెళ్తున్నాం. తర్వాత మనము మనం పుట్టిన దగ్గర నుంచి కూడా శరీరముతో ఏంటి చేశాం అవన్నీ ఇక్కడే లెక్క అప్పచెప్పాలి. అప్పుడే దేవుడు అభిషేకించి దేవుడి కోసం బ్రతకడానికి దేవుడు నేర్పిస్తారు. ఆ విషయాలే శరీరంలో జరిగించిన మంచివైనా సరే చెడ్డవైనా సరే న్యాయపీఠం నువ్వు లెక్క అప్పచెప్పాలి అని చెప్తున్నారు 2 కొరింథీ 5:10. మరి 2వదిగా ఇప్పుడు మనం ఈ తీర్పులు 7 తీర్పులు ఉన్నాయి కదా, అందులో 3వది మనం చెప్పుకుంటున్నాం. న్యాయపీఠం ముందు ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పాలి అని. శరీరంతో జరిగించిన మంచివైనా సరే చెడ్డమైనా సరే ఆ లెక్క విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే దేవుడి కోసం బ్రతుకుతామో ఈ లెక్క కోసం ఆలోచిస్తాం. లేకపోతే ఇంట్లో డబ్బులు ఎందుకు ఖర్చు అయిపోయాయి, ఎన్నో అప్పులు ఉన్నాయి, మరి పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, బిల్డింగ్ ఎలా కట్టాలి, ఇల్లు ఎలా కట్టాలి, ఈ లెక్కలు చూసుకుంటాం. కానీ ఆ లెక్కలన్నీ కూడా దేవుని రాజ్యానికి రావు. అవి ఇస్తాడు ఎప్పుడైతే దేవుడి కోసం బ్రతికి 2 కొరింథీ 5:10 ఉన్న లెక్క నువ్వు శరీరంతో జరిగించినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని న్యాయపీఠం ముందు నువ్వు లెక్క అప్పచెప్పాలి అనే విషయం ఎప్పుడైతే గుర్తుంచుకుని దేవుని కోసం బ్రతుకుతావు అప్పుడు దేవుడు భూలోకంలో ఉన్న లెక్కలు కూడా దేవుడు చేస్తాడు. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెలుగుదు గనుక నీవు ఆకాశంలో నీ నివాస స్థలమును విని క్షమించి దయచేసి
ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇస్తావు అని చెప్పి మొదటి రాజుల గ్రంథంలో 3:8-39 ఉంది ఆ మాట. కాబట్టి ప్రతిదీ కూడా సరి చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుకుంటాడు. ఆ కనికరం పొందుకున్న వాళ్ళే దేవుని కోసం బ్రతకగలుగుతారు. అది సామెతలు 28:13-14 ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:8 దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. అక్కడ న్యాయపీఠం దగ్గర ఈ ఫలము పొందుకుంటారన్నమాట. కాబట్టి 2 కొరింథీ 7:3 కూడా మీకు శిక్షావిధ కలుగవాలని నేనేనాడు చెప్పలేదు, చనిపోయినా కానీ జీవించిన కానీ మీరును మేమును కూడా ఉండవలనని మీరు మా హృదయంలో ఉన్నారని నేను లోగడ చెప్పింది కదా అని చెప్పి పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. మనం కొరింథీ సంఘంలాగా మరి మేడగది అనుభవంలో దేవుడు మనల్ని పెంచుతున్నారు. కాబట్టి అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నామని, మనమే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామని, మనమే కొనుక్కోవాలని అనుకోకుండా సార్వత్రిక సంఘం అంటే అన్ని సంఘాలు కూడా ఆ విధంగా ఉండాలని ప్రార్థన చేయాలి, వాళ్ళకి బోధించాలి. ఎందుకంటే కొరింథీ పత్రికలోనే ఉంది ఏంటంటే రక్షించే వారి పట్లను నశించే వారి పట్లను సువాసనగా దేవుడు చేశారు. కాబట్టి ఆ సువాసన దేవుడికి ఇష్టమైనది. మీ శరీర బలహీనతను బట్టి మనుషులుగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమం చేయటకే అపవిత్రతను అక్రమములకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుదరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకుని నీతిగా ఉండాలి. ఆ విధంగా రోమాపత్రిక 6:19 ఉంది మాట. మీరు రాసుకోండి, చదువుకోండి, ఇంటికని చక్కగా వినండి. ఆ విధంగా దేవుని అడగండి, దేవుడే చేయాలి అలా మీరు ఒప్పుకున్నప్పుడు. ఆమేన్. అలాగే అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము, అందరూ నిలబడతాం. సంఘంలో శరీరముగా మనం ఉన్నాము. ఒకరు పాటలు పాడతారు, ఒకరు చేస్తారు, ఒకరు చర్చకు అడుగుతారు, ఒకరు వాక్యం చెప్తారు, ఒకరు సువార్త చేస్తారు, ఒకరు ప్రార్థన చేస్తారు. ఏది చేసినా నేను బోధ చేస్తాను, బోధకులకి కఠినమైన తీర్పు ఉంటుందని Yakobo 3:1 ఉంది. ఒక అక్షరం ఇంటి చెప్పినా అంటే చెప్పినా ప్రకటన 10:22 18-19 వాళ్ళ జీవగ్రంథంలో వాళ్ళ పేరు ఉండదు, తెగుళ్ళు వస్తాయి, బీపీ, షుగర్లు, గుండె నొప్పి ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఆరోగ్యం కాపాడుకోవాలి, దుష్టుడు ముట్టకుండా తను భద్రం చేసుకోమని చెప్తున్నాడు. మీరు దేవుని మూలంగా పుట్టిన వారే, కానీ దుష్టుడు ముట్టుకుని మిమ్మల్ని భద్రపరచుకోండి అని చెప్తున్నాడు దేవుడు. 1 యోహాను 3:17-18 ఉంటుంది ఆ మాట. కాబట్టి అలా భద్రం చేసుకోవాలి. ఒకవేళ అనారోగ్యం వచ్చినా దేవుడు విడిపిస్తాడు. అవి ఒప్పుకున్నప్పుడు అవి పోతాయి. అలా నా భర్తకి జరిగింది. శాంసంగ్ గారని ఒక దైవజనుడికి కూడా షుగర్ అలాగే పోయింది. నా భర్త కూడా సువార్థికుడిగా దేవుడు పిలుచుకున్నారు. హైపర్ టెన్షన్తో మరి బీపీ ఉండేది, 190-120 ఉన్నది. అలాంటిది దేవుడు తీసేశారు. ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా మాటలు వెనక తోసేస్తున్నావు, తల్లి కుమారు మీద అపనింద మోపుతున్నావు అని చెప్పి 51-17 ఉంటుంది ఆ మాట. అసహించుకోకూడదు దిద్దుబాటు. మీరు చదవండి, టైం లేదు కాబట్టి మీరు చదవండి. 51-17 ఉంటుంది. దేవుడు బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. మనమందరం దేవుని రాజ్యంలో మరి నిలబడాలి, ఆయన న్యాయపీఠం ముందు నిలబడాలి. రోమాపత్రిక 14:10-12 చదువుతున్నాను నేను. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పచెప్పవాలి అని ఉంది ఇక్కడ. కాబట్టి నేను లెక్క అప్పచెప్పాలి. నేనేం చేస్తాను, ఈ రోజంతా నేను ఎలా వేస్ట్ చేశాను, ఏ పని చేశాను, దేవుడి కోసం బ్రతికానా, నా కోసం నేనే బ్రతుకుతున్నానా?
అని ఆలోచించాలి. అలాగే అన్నిటిలో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. దేవుడు స్వాతంత్రం ఇచ్చారు. మనం చెప్తున్నాం, భౌతికంగా స్వాతంత్రం ఇచ్చారు, ఆత్మీయంగా స్వాతంత్రం ఇచ్చారు. మనం ఆ రోజు చెప్తున్నాం. కాబట్టి పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి 20 వచనాలు మీకోసం చదువుతున్నాను. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచబడబడగలను. ఇప్పుడు అన్నిటికీ లోపడిపోతున్నారు. గంటలు గంటలు టీవీలు, సీరియల్, సినిమాలు, మరి ఈ సెల్ ఫోన్లో పాపము చిన్న పిల్లలు కూడా చేయొచ్చు అన్నట్టుగా చూపిస్తున్నారు. వాళ్ళని చెరిపేస్తున్నట్టు కూడా చూపిస్తున్నారు. రెండూ ఉన్నాయి. నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నావు? అన్నిటికీ లోపడుతున్నావా? వాళ్ళు అలా ఉన్నారు కదా, నేను ఇంకా బెటరే కదా, నేను ఈ మటుకు నువ్వు ఆలోచించుకుంటున్నావా? దేవుడి కోసం బ్రతుకుతున్నావా అని ఆలోచించుకుంటావు. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములను నిమిపబడి ఉన్నవి. దేవుడు దాన్ని వాటిని నాశనం చేయను. దేహము జాగ్రత్తము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహమును క్రీస్తునకు అవయవములై ఉన్నామని మీరు ఎరుగరా? ఎవరికి అవయవాలు? మన దేహం దేవునికి అవయవాలు. అది మీకు తెలియదా? అవి అపవిత్రపరచుకోకూడదు. కళ్ళతో చూడడం, చెవులతో వినడం, చూస్తున్న వాళ్ళ పక్కన ఉండడం, దొంగలకి ఏకిస్తే చీల్చేస్తాను, తప్పించినాడు ఎవడో ఉండడు అని ఉంటుంది. 50 కీర్తన లాస్ట్ వచనంలో ఏకీపించినా సరే నీకు అదే లెక్క వస్తుంది. మీ దేహం క్రీస్తులకు అవయవములై ఉన్నామని మీరే కదా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయునా అదెంత మాత్రము తగదు అని చెప్తున్నాడు ఇక్కడ కొరింథీ పత్రికలో పౌలు గారు. కాబట్టి ఆలోచిద్దాం, ఈ మాటలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ఈ దేవుడు మరి అనంత జ్ఞాని అగు దేవుడు, యెహోవా దేవుడు. ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఎవరు పరీక్షించడు? మనుషులు పరీక్షించడు. ఇప్పుడు మనం చూస్తాము, ఇంటికి వెళ్ళాక మీరు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధికి వెళ్ళి ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు చూస్తున్నారు? 139వ కీర్తనలో కూడా ఉంటుంది. 1, 2, 3, 4 వచనాల్లో ఉంటుంది. కూర్చుండడం, లేవడము నేను చూస్తున్నాను. అలాగే ఇక్కడ మొదటి సమయాల పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, మొదటి సమయంలో గ్రంథంలో రాస్తున్నారు. ఇక్కడ యెహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుని గర్వపు మాటలు మీ నోట రానియకుడి అంటున్నాడు. అంటే ఇందాక దీన మనసు ఉన్నప్పుడు దేవుడు స్వతంత్రించుకుంటారు, ఇంటిని దేశాన్ని స్వతంత్రించుకుంటారన్నది. యెషయా 57:15 దీన మనసులో ఆ హృదయంలో నేను నివసిస్తానంటున్నాడు ఆయన. అహంకారాలను ఎదిరించే దేవుడు ఏంటి? దీనులకు కృప చూపవాడు అని ఉంది వాక్యం. ఎందుకంటే మనం దీన మనసులో ఉంటేనే కన్నీరు వస్తుంది ఒకరి కోసం. దేవుడు పరిశుద్ధాత్మలో దుఃఖపడి ఏడుస్తూ ఉంటాడు. దేవుడు ఆ మనుషుల్లోని దేవుడు ఉన్నప్పుడు దేవుడి కోసం బ్రతుకుతున్న వారిలో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతుంటాడు. అందుకే వాళ్ళకి కన్నీరు కాలుస్తాడు. కన్నీరు వస్తుందంటే దేవుని ఆత్మ శరీర సంబంధమైనది కాదది, ఆత్మ సంబంధమైనది. నీవు ఆకాశమందు విని ఎప్పుడైతే ఆ కన్నీరు కాలుస్తుంటారో పక్కన అర్థమవ్వకపోవచ్చు, వాళ్ళు నేను వెరితనంగా ఆలోచించవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారంటే ఈ కన్నీరుని? నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వారి తల మీదకి, హాని చేసిన తల మీదకి ఎటు వస్తుందట? శిక్ష. నీవు ఆకాశమందు విని, నువ్వు కన్నీరు కాలుస్తూ ఏడుస్తుంటావే, నీకు ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వాళ్ళ కోసం నువ్వు కన్నీరు కాలుస్తుంటావు కదా, ఆ కన్నీరు ఆకాశమును విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వారిని తల మీదకి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున
వారికి ఇచ్చి వారి నీతిని నిర్ధారణ చేయము. దేవుని కోసం బ్రతికితే ఇంకో దగ్గర ఉంటుంది, యెహోవాకు ప్రీతికరంగా ఉంటే శత్రువులు కూడా నీకు మిత్రులుగా చేసేస్తారు అని అంటారు. కాబట్టి అలాంటప్పుడు దేవుని కోసం బ్రతకాల వద్దా? ఇప్పుడు కుటుంబం కోసం దేవునికి లెక్క చెప్పాలి. కుటుంబంలో దేవుని కోసం బ్రతికినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు దుష్టుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. అలాగా దేవుడు కాపుదల ఉంటుంది. నువ్వు బ్రతకడం నేర్చుకున్నప్పుడు దేవుడు అలాగా అనుక్షణమే సాక్ష్యమే, దేవానికి వందనాలని చెప్తాను. సార్వత్రిక సంఘము రెండవదిగా క్రీస్తు శరీరంలో అవయవాలుగా మనం ఉన్నాం కనుక సంఘం గురించి లెక్కప్ప చెప్పాలి. నీకు ఏ పని చెప్పాలి? సంఘంలో ఏ పనులు చేస్తావు బాధ్యత కలిగి, చెప్తే చేస్తున్నావో చెప్పకుండా నేను బాధ్యతగా వచ్చి చేస్తావు. ఒకసారి చెప్తారు, దేవుని ఆత్మలో వాళ్ళు దేవుని కోసం బ్రతికారు, వాళ్ళు చెప్పకుండా చేసుకుని వెళ్ళిపోతారు. అది దేవుడు ఆకాశంలో చూస్తున్నారు, నీ కన్నీరు నీ పనులు అన్నీ కూడా. కాబట్టి సార్వత్రిక సంఘము అంటే ఇతర సంఘాలన్నీ కలిపి సార్వత్రిక సంఘం అంటారు. ఇప్పుడు సార్వత్రిక సంఘానికి సువార్త దేవుడిచ్చిన యూట్యూబ్, దేవుడు ఎంతో కృప చూపించారు. నాకు ఏ విషయం అందులో రాదు, కానీ దేవుడే అది దేవుడి పిల్లల ద్వారా చేపిస్తున్నాడు. అపోస్తలుల కార్యం 2:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘముల కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. ఈ సంఘము ఎవరిది? నీది నాది కాదు. దేవుడు స్వరక్తం ఇచ్చి, సొంత పరిశుద్ధ రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. అందుకని ఇతర సంఘాల కోసం ప్రార్థన చేయాలి. అన్ని సంఘాలు దేవుడివే, అందరి కోసం ప్రార్థన చేయాలి. అందరి కోసం సార్వత్రిక సంఘం అంటే అన్ని సంఘాలు కలిపి. ఈ సంఘం ఏంటి? స్థానిక సంఘం. మీరు ఎక్కడ పుట్టి బాప్తిసం తీసుకొని మీరు పెరుగుతున్నారో స్థానిక సంఘం. ఈ రెండు విషయాలు కూడా దేవుడు లెక్కడెళ్తాడు. అందుకే రక్షించవారి పట్ల నశించేవారి పట్ల ఒక సువాసన ఉండాలి. కాబట్టి కీర్తనలు 78వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 78వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదవండి, టైం అయిపోయింది. కాబట్టి 78వ కీర్తన 70 నుండి 72 వచనాలు చదవండి. మరి ఇంకా ఏమడుగుతారంటే ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం, 17, 18 వచనాలు మీరు చూడండి. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చునని నా హృదయంలో నేను అనుకుంటున్నానని ప్రసంగి రాస్తున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకొని ఆ తీర్పులో నిర్దోషిగా ఉండకుండా దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు నీతి కిరీటము, మహిమ కిరీటము, భూషణ కిరీటము ఇవన్నీ కూడా దేవుడు అక్కడ దాచిపెట్టాడు. ప్రతి కన్నీటిని కూడా కబిలలో దాచాడు. ప్రతి కన్నీటికి కూడా ఒక బహుమానం ఉంది. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఏంటి ఇంత చిన్నదానికే దేవుడు నన్ను ఎంతగా నన్ను కోట్ల మంది దగ్గర నన్ను ఇలాగా నన్ను ఇంత మెచ్చుకొని నాకు ఇలాంటి కిరీటం పెడుతున్నాడా? ఇంత చిన్న కన్నీటి కోసం, ఇంత చిన్న పని కోసమా నా దేవుడు ఇలాగ నన్ను ప్రేమించాడు? నీకు అనిపిస్తుంది నువ్వు అలా బాధ్యత వహించినప్పుడు, ఇంత చిన్న పనే కదా నేను చేశాను, వచ్చి సన్నిధిలో కన్నీరు కాల్చాను, అంతే కదా నేను చేశాను అని నువ్వు ఆలోచించుకుంటావు. ఎందుకంటే దుష్టులు నిన్ను తరుముతున్నారా? దేవుడు వాళ్ళని సంరక్షిస్తారని వాక్యం చదువుకున్నా. కానీ ఆపేకు దేవుని కోసం బ్రతకడం ఆపకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే 2వ తిమోతి మీరు వెళ్ళి చదవండి. 3 నుంచి 3వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు. అంచె దినాల ప్రేమలు చల్లారిపోతాయి. భక్తి తెలుసుకోవడం శక్తిని ఆశ్రయించమే ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మరి ఎవరైతే దేవుని కోసం బ్రతకకుండా నాకు మరి నా బిడ్డ పెళ్ళి అవ్వాలి, నా కుమారుడు నా మాట వినట్లేదు అని అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు, దేవుని కోసం నేను బ్రతుకుతాను అని మీరు ఆలోచించినప్పుడు మీకోసం ఆశీర్వాదాలన్నీ సిద్ధపరిచి ఉంచుతాడు. ప్రతిదీ ఆయన చూసుకుంటాడు. ఊహించే వాటికంటే అత్యధికంగా దీవించే దేవుడి కోసం బ్రతకాలని ఒక ఆశ కలిగి జీవించడానికి దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
ఒకటో వచనంలో కూడా అటువంటి మాట ఉంది. క్రీస్తు సంఘము ఎలా ఉంటుందని ఆ మాటను చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. చాలా మాటలు మరి సంక్షిప్తంగా చెప్పబడడం అవుతుంది, ఎందుకంటే టైం సరిపోలేదు, లేట్ అయిపోయింది మీరు లేట్గా రావడం వల్ల. చూద్దాం మొదటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి. ఎవరు మనం? ప్రియమైన పిల్లలు. అలా ఉండాలి కదా. ఇది లోకము, దేవుడు ఉంటే అలా ప్రియమైన పిల్లల. శాపగ్రస్తమైన జీవితాలు, బంధకాల్లో ఉంది ప్రియమైన పిల్లల. ఆ బంధకాలన్నీ ఎప్పుడు పోతాయి? దేవుని కోసం బ్రతికినప్పుడు. నా నీతిని మీ రాజ్యాన్ని వెతకండి, ఈ పర్లోకం తెలుసు మీకు ఏది కావాలంటాడు మత్తయి 6:33లో. ఇక్కడ 20 అక్కడ నుండి మీరు చదవండి, 27 వరకు మీరు చదవచ్చు. ఇంటికి వెళ్ళి అది చదవండి. 27వ వచనం మీకు చదువుతున్నాను. ఇప్పుడు నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టి కొనవాలనే వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. దేవుడు తను తాను అప్పగించుకున్నాడు. అది ఎలా ఉండాలి? ఈ పెళ్లి కుమార్తె, ఆయన పెళ్లి కుమారుడు, ఆయన కోసం సంఘము ఎలా ఉండాలి? మహిమగల సంఘంగా ఉండాలి. ఈ విషయాలు మహిమగల సంఘంగా మనం ఉంటే దేవుడు ఎందుకు లేవు, మహిమగల సంఘంగా నువ్వు ఎందుకు తయారు చేయలేదు అని నన్ను అడుగుతాడు. నేను వాక్యము ద్వారా ఉదక స్నానం చేయిస్తున్నాను మీతో. అప్పుడు మీరు ఎందుకు లేరు? అవి శరీరంతో జరిగించిన మంచివైనా సరే చెడ్డవైనా సరే న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అవ్వాలి, లెక్క చెప్పాలి. కాబట్టి దానికి ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. అలా నిలబెట్టాలని ఆ వాక్యం ఉదక స్నానం చేయిస్తున్నాడు దేవుడు. పరిశుద్ధ పరచుడికే దాని వరకు తను తాను దేవుడు ప్రాణం ఇచ్చి మనం కొనుక్కున్నాడు అని ప్రకటన 5:10, 9:10 ఉంటుంది. ప్రాణం పెట్టి కొన్నాడు ఆయన. అంటే ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. నానా దేశముల్లో నానా భాషలు మాట్లాడే వారిని మన ఒక్కళ్ళే కాదు. అందుకనే ప్రజలు, బయట ఉన్న ప్రజలందరూ సార్వత్రిక సంఘంగా లెక్కొస్తారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అందుకే తిమోతి పత్రికలో ఉంటుంది ఏంటి? సంపూర్ణమైన భక్తి కలిగి ఉండి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం మీరు ప్రార్థన చేయండి. దానికి బెనిఫిట్ ఏంటో తెలుసా? మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే, సౌఖ్యంగా బ్రతకాలంటే ఈ పని చేయండి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. శరీర సంబంధమైన బోధ నుండి బయటికి రావాలి. శరీర సంబంధమైన కోసం బయటికి రావాలి. కాబట్టి దేవుడు ఇంకొక మాట చెప్పుకున్నాం, ముగించేస్తున్నాం. 138వ అధ్యాయం 2వ వచనం, నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీ వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నామం అంతటి కంటే ఏదంటే గొప్పది? వాక్యము. అందుకనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నా తండ్రి చిత్తం నెరవేర్చేది ఏంటి? వాక్యం. ఈ వాక్యంతోనే ఉదక స్నానం చేయిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉదక స్నానం చేయిస్తుంటే వెళ్ళి వాక్యం వినాలి. ఆ వాక్యాన్ని భద్రపరచుకోవాలి, మనసులోని హృదయంలోని భద్రపరచుకోవాలి, ముద్ర వేసుకోవాలి. అలా ముద్ర ఎందుకు పడట్లేదంటే 1 యోహాను 1:9-10లో ఉంది ఏంటంటే దిద్దుబాటు చేయకపోతే వాక్యం గుర్తుండదు అని ఉంటుంది. ముద్ర పడదు. అది ఇంకు లేకపోతే ముద్ర ఎలా పడుతుంది? ఈ ఇంకేంటంటే నువ్వు పాపము అనేది పక్కన పెట్టాలి, దిద్దుబాటు చేసి ఇంకా చెయ్యను అని చెప్పాలి. చెప్పినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు పరిశుద్ధతతో నింపుతాడు, పవిత్రతతో నింపినప్పుడు వాక్యం ముద్ర వేస్తాడు. అక్కడ వాక్యం గుర్తుంటుంది. ఆ వాక్యం గుర్తున్నప్పుడు ఆ వాక్యము దేవుని నామం కన్నా గొప్ప చేసి ఉన్నావని ఉంది ఇక్కడ వాక్యం. కీర్తన 138:2లో ఆయన నామము కన్నా గొప్పదంట వాక్యం. ఆ వాక్యమే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యం ఎవరైతే గుర్తుంటాడో దేవుడు ఆ ఒంటులో నిలబడతాడు. ఆ నిలబడే ఆయన చేస్తాడు. అందుకనే మార్కు 16:20లో వాక్యం మీరు ప్రకటించడానికి బయలుదేరుతుంటే నేను
దేవుడు వచ్చి సహకారిగా ఉంటే మహత్కార్యాలు చేస్తాడు అని ఉంది వాక్యం. అది నా జీవితంలో జరిగింది. ఇంగ్లాపల్లో క్యాన్సర్ పేషెంట్ ఆ విధంగానే వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు చేశాడు ఆ కార్యం. అలాగే మత్తయి 7:22-23 వచనాల్లో అప్పుడు నీ నామంలో దెయ్యములు వెళ్ళగట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా అని అక్కడ ఉన్న ప్రజలు అంటే, ఆయన నామములో కన్నా వాక్యం గొప్పది కదా, తండ్రి చిత్తం నెరవేరుస్తుంది కదా, కాబట్టి మీరు అక్రమం చేయవాలని పోండి, మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. కాబట్టి మనం దేవుని కోసం బ్రతకాలంటే వాక్య సరిపోయిన దేవుడిని మనం ఒంటిలో పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అటు విధంగా సహాయం చేయగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా, నీ కృపల భద్రం వచ్చి నీకోసం ఎలా బ్రతకాలి అనే విషయాలు మాకు నేర్పించినందుకు మీ కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఏమిచ్చి నీరు నమ్ము తెచ్చగలము నాయన. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నూరంతులుగా ఫలవంతంగా నా ప్రభు ప్రతి ఒక్కరూ నీ వాక్యం ఫలించలాగన మీరు సహాయం చేస్తున్నందుకు మరి నాయన ఆదివారం ఆరాధనలో నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నాను. మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ స్వార్థలో వాడుకోండి ప్రభు. నీ ప్రణాళిక నెరవేర్చుకుంటున్నందుకు అయ్యా మేము ఆశీర్వాదకరం ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయడానికి మీరు ఇష్టపడే అనేకమైన తలంపులతో అయ్యా మన కోసం ఆయన మీరున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల పరిశుద్ధులకి వాక్యం వినే దాని ప్రకారం నడవడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. వందనాలు.